నమస్కారం. కొంచెం జరగాలి సార్, కొంచెం జరగాలి. సత్యవాడ వచ్చిన తల్లి జరగాలి, జరుగుకుంటూ పోతే అభివృద్ధి పనుల నిమిత్తం ఇచ్చేసిన డాక్టర్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారికి స్వాగతం, సుస్వాగతం. అదేవిధంగా ఈరోజు ఎస్వేలర్ గార్డెన్ నుండి ముప్పరపు చెరువు చౌరస్తా దాకా 26 లక్షలతో బీటీ రోడ్డు మరియు సీసీ రోడ్లు శాంక్షన్ చేయడం జరిగింది. దీనికి ఎమ్మెల్యే గారికి నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను మా వార్డు తరఫున. అదేవిధంగా గతంలో దాదాపు ఇప్పటి వరకు 1,70 లక్షల వరకు పనులు పూర్తయినాయి. ఇంకా ఎస్టిమేషన్లు కూడా తీసుకోవడం జరిగింది. గతంలో ఈ వార్డు పరిస్థితి ఏంటంటే ఇళ్ళ కొరకు అనుమతులకు వెళ్తే ఇళ్ళ అనుమతులు రాకపోవును. ఎందుకు రాకపోవు అంటే ఈ వార్డులో ఒకటి స్కూల్ జోను, ఈ ఏరియా రైల్వే జోను, అటు ముందడికి వేనగర్ ఆసుపత్రికి పోతే ఇండస్ట్రియల్ ఏరియా అని జోన్ వారి ఉంటుండే అవి వాడికి పర్మిషన్ ఇవ్వకపోదురు. సార్ వచ్చినాక మా గెలుపు కొరకు ఈ జోన్లను తీసేసి ఇప్పుడు ఇళ్ళ పర్మిషన్లకు అనుమతులు వస్తున్నాయి. దీనికి ప్రత్యేకంగా సార్కు మేము ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుతున్నాం. అదేవిధంగా మనం ధర్మపూర్ రోడ్డు ఏదైతే నేషనల్ హైవే ధర్మపూర్ రోడ్డు ఉన్నదో ఆ రోడ్డు కూడా సెంట్రల్ లైటింగ్ శాంక్షన్ అయింది. అయినాక అది రాజీవ్ చౌరస్తా దాకా పిల్లర్లు వేసి లైట్లు పెట్టవలసింది. దాని మధ్యలో కొందరు వ్యక్తులు ఆపట్టేసారు. ఆపడితే ఇప్పుడు సార్ దానికి 17,50,00,000 రూపాయలు శాంక్షన్ చేయించారు. ఆ రోడ్డు కూడా వెడల్పు అవుతుంది. అదే 100 ఫీట్లలోనే వెడల్పు అయి మనకు చిలకల రోడ్డు ఏ విధంగా ఉందో ఆ విధంగా అవుతుందని మాటిస్తున్నాం. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ఎమ్మెల్యే గారికి, నా వార్డు ప్రజలందరికీ పాదాభివందన. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి గౌరవనీయులైన ఎమ్మెల్యే సార్కి, అలాగే మా మాజీ ప్రజాప్రతినిధులందరికీ, మరియు ఇక్కడ ఉన్నటువంటి మీడియా మిత్రులకి అండ్ మా మున్సిపల్ సిబ్బందికి అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. అయితే ఫస్ట్ వార్డ్ అనగానే మనకు జనరల్గా వచ్చేటటువంటి సమస్యలలో ఎక్కువగా ఉన్నవి టౌన్ ప్లానింగ్ ఇష్యూస్ ఎక్కువగా ఉంటాయి. మీకు అందరికీ తెలుసు. నాట్ ఓన్లీ ఈ వార్డ్ ఒక్కటనే కాదు, మన మొత్తం టౌన్ని తీసుకున్నా కానీ నిజానికి సమస్యలు ఎక్కడి నుంచి వస్తాయి అని అంటే, మీరు డెవలప్డ్ పట్టణాలు ఏవైనా సరే చూడండి, మన తెలంగాణలో చాలా దగ్గర ఈ లేఅవుట్స్ అనేవి ఉంటాయి, బట్ ఇక్కడ ఉండవు. ఎల్పీ నంబర్స్ ఇక్కడ చాలా తక్కువ. నిజానికైతే 1-2 మినహాయించి లేవనే చెప్పుకోవాలి. లేఅవుట్లు లేకపోతే ఏమవుతుందంటే మౌలిక సదుపాయాలు, రోడ్లు కావచ్చు, లైట్స్ కావచ్చు, చిన్నపిల్లలకి పార్క్స్ కావచ్చు, ఇవన్నీ లేఅవుట్ చేసినప్పుడు అతని బాధ్యత ఉంటుంది. ఆ 10% ఓపెన్ స్పేస్లో తను డెవలప్ చేస్తాడా, లేకపోతే అక్కడ ఉన్నటువంటి అందులో ప్లాట్స్ కొనుగోలుదారులకు అతను వేస్తాడా అనేది అతని బాధ్యత ఉంటుంది. కాబట్టి లేఅవుట్స్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా భారం మున్సిపాలిటీ మీరు తగ్గుతుంది. ఒకటైతే సెకండ్, ప్రజలకి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు ఈజీగా వస్తాయి. ఇప్పుడు మనం చూస్తాం చాలా వార్డ్స్లలో వెళ్తే మట్టి రోడ్లు ఉండడం, కనీసం వాటికి డ్రైన్ ఎట్లా మలపాలో కూడా దానికి ఒక ఖచ్చితంగా కొనుక్కున్నటువంటి వాళ్ళు కూడా దానికి నిబద్ధతతో నుండి వాళ్ళు కట్టుకోవడానికి ఆస్కారం అనేది ఉంటుంది. దాని మీద కూడా దృష్టి పెట్టాలి. ఎందుకు ఇక్కడ బాధపడి మాట్లాడాల్సి వస్తుందంటే, ఇక్కడ మీరు కొన్ని వీధులు మనం చూస్తే కనీసం వెహికల్ పోలేని పరిస్థితి కూడా ఉంటుంది. ఏదైనా ఎమర్జెన్సీ ఉంది, పోల్ వేయడానికి కూడా పోల్ని తీసుకుపోలేనటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది. సో ఇది ఇంకా రేపు పొద్దున ఇంకా ఎక్స్టెండ్ అయ్యేటటువంటి వార్డు కాబట్టి దయచేసి పౌరులందరూ గమనించాలి. ఈ ఇళ్లకు సంబంధించినటువంటి నిబంధనలు ఏమున్నా కానీ ఖచ్చితంగా పాటించాలి. అండ్ మనం ఇట్లాంటి ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణం మనం టౌన్లో క్రియేట్ చేసినప్పుడే రేపు పొద్దున లేఅవుట్ డెవలప్ చేసే వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి డెవలప్ చేసేటటువంటి ఆస్కారం ఉంటుంది. ప్రతిదాన్ని మనం ప్రతి అభివృద్ధి పనిని కూడా మనం ఇబ్బంది పెడుతూ కూర్చుంటే ఇక్కడ పనులు కావు. మీకు అందరికీ తెలుసు, మన టౌన్లో మనం చాలా వార్డులలో చాలా అభివృద్ధి పనులు చేసుకుంటూ పోతున్నాం. TFIDC కావచ్చు, 15th FC కావచ్చు, జనరల్
జనరల్ ఫండ్ కావచ్చు, ఇట్లా చాలా నిధులలో నుంచి ఏవైతే మౌలిక సదుపాయాలు రోడ్డు డ్రైన్లకు నిజంగా ఎప్పుడైతే గతంలో ప్రజలు దూరమైనారో అట్లాంటి పనులు చాలా నెసెసిటీ ఉన్నటువంటి ప్రాంతాలలో మనం చేసుకుంటున్నాం. సో దీన్ని అందరూ గమనించి ఇప్పటి నుంచి అయినా సరే కొంచెం టౌన్ ప్లానింగ్లో నిబంధనలు పాటించి మీరు ఇళ్ల నిర్మాణాలు చేపడతారని కోరుతూ థ్యాంక్ యూ సో మచ్. ఈ కెనాల్ మూసేసినాక బైపాస్ రోడ్ అని పేరు పెట్టుకున్నాం. బైపాస్ రోడ్ ప్రాంతం కావచ్చు, ఎస్పీఎల్ఆర్ నుంచి వచ్చే ప్రాంతం కావచ్చు, ఫస్ట్ వార్డ్ విజయపురి విద్యానగర్ పక్కన ఉండే ఈ వార్డుకు ప్రాతినిధ్యం వహించి సభాధ్యక్ష వహించిన తమ్ముడు కౌన్సిలర్లకు, నా మిత్రులందరూ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. చాలా విషయాలు తమ్ముడు అనిల్ చెప్పాడు. టౌన్ ప్లానింగ్ విషయంలో శంకులపల్లిలో సరిగా పర్మిషన్ రాకపో, విజయపూరిలో అదే పరిస్థితి ఉండే, ఇక్కడ కూడా కొన్ని పరిస్థితులు ఉన్నాయి. అటువంటి సందర్భాల్లో మీరు గెలిపించిన నేను అప్పుడు చాలా తిప్పలు పడి జోన్లన్నీ మార్పించుకొని అవన్నీ కూడా రెసిడెన్షియల్ చేసుకొస్తే ఇలా పర్మిషన్ వస్తుంది, మీకు అందరు కూడా లోన్లు వస్తున్నాయి, రేపటి నాడు దేనికైనా ఉపయోగపడుతుంది. అదేవిధంగా మీరు గెలిపించిన నేను గతంలో ఎలక్షన్ల కంటే ముందే జగిత్యాల పట్టణం బాగుండాలని చెప్పి మాస్టర్ ప్లాన్ కూడా తీసుకొచ్చాం. మాస్టర్ ప్లాన్ కంటే ముందే తిప్పనపేటకి వెళ్ళి ఈ సుమంగళ యువతలు కావచ్చు, కుడిపక్క కావచ్చు, అంతా మనం శంకులపల్లి జగిత్యాల కలిపినాం, మూతకెళ్ళి గోవిందపల్లి కలిపినాం, దరూర్కి వెళ్ళి భవానీ నగర్ దరూర్ క్యాంప్ అదంతా కలిపినాం, తారకరామ అంటే జగిత్యాల పట్టణాన్ని మంచి పెద్దగా చేసుకుంటే కాదు దాన్ని అభివృద్ధి నిధులు తెచ్చుకొని తమ్ముడు చెప్పినట్టు సలిగంటికి ఎట్లయితే పెద్ద రోడ్ ఇస్తున్నామో అంతకంటే మంచిగా కూడా మనం తిప్పనపేట రోడ్డు సెంట్రల్ లైటింగ్ తోటి అయిపోతున్నామని చెప్తున్నాం. ఇంత 45-50 ఫీట్ల మీద కట్టిండు. ఈ సెంటర్కి వెళ్ళి ఆ ఇల్లు ఎక్కడ ఉన్నాయి మీరు చూడు, మీరు 100 ఫీట్లు వేసిన ఇళ్ళని కూడా కొట్టుకుంటాం అన్నమాట. సాధ్యమేనా? అసలు ఇది బైపాస్ రోడ్ కాదు, ఆనాడు వాటి కెనాలు అప్పటి పెద్దలు తెలుగుదేశం హయాంలో మూసేసారు, కొంత ఇంకా కొంత ఉండే. అట్లా నేను కూడా వచ్చినాక రామాలయం దానిక మూసేయించినాడు దిక్కు, దాన్ని బైపాస్ రోడ్ అని పేరు పెట్టారు. సంతోషం. నేను వచ్చినా కూడా ఇంత రోడ్ వేయించిన మళ్ళా. కానీ 100 ఫీట్లు చేద్దామంటే ఆ డంబడ్రి ఇప్పుడు క్యాన్సిల్ అయిపోయి ప్రభుత్వం మారే ఇప్పుడు మళ్ళీ మొదలు పెట్టాలి. ఇప్పుడు నేను మళ్ళీ మొదలు పెడితే ఏందో అనే బాధ. అంటే ఈ ప్రాంత ప్రజలు అర్థం చేసుకోవాలి, లేకపోతే మరి ఎట్లా ఎంత కష్టమవుతుంది, ఎన్నో యాక్సిడెంట్లు అవుతాయి. ఆ పక్కన బిజీ అయిపోయి రోజు చచ్చిపోవడేనా ఎన్ని యాక్సిడెంట్లు, అది చూసిపోయి అక్కడ రోడ్డు మంజూరు చేయించుకొచ్చాం. మరి దాంతో పాటుగా అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ. ఈ పక్కకు ఇళ్ళకి పోతే నన్ను పిలిచి పోతే నా కారు ఓదలేదు, తిరిగి వస్తలేదు. మరి ఆ మోర్రీలు ఎట్టుకోవాలి. ఈ బాధ ఇప్పటిది కాదు. అనిల్ కంటే ముందు కౌన్సిలర్ ఉన్న తమ్ముడు, తను కూడా బాగా చదువుకున్నాడు, పేరు చెప్తే బాగుండదు. ఓ మోరు కడదామని చెప్పి మంజూరు చేయించేటప్పుడు అప్పుడు కౌన్సిల్ అంతా వేరే. నేను అప్పుడే ఎమ్మెల్యే గెలిచిన, ఇంకా వాళ్ళది ఉంది. కొబ్బరికాయ కొడదామంటే ఆ సందేహాలంతా లోలే, ఈ మోడీలు అటద్దు ఇటద్దు సపరేట్గా పోయిన వాడికి. దానికి బాధ్యత మనం కూడా వహించాలి, పట్టణ ప్రభులు వహించాలి, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు కూడా దీనిపైన సరి అయిన సూచనలు చేసి, అడ్డం పాడుడే కాదు, లొల్లిపెట్టుడే కాదు. లొల్లి అందరూ పెట్టచ్చు, కానీ ఎందుకు పెడితే ఏమవుతుంది, సరి అయిన సూచనలు చేసి. గతంలో కొన్ని తప్పిదాలు జరిగినాయి. 20 ఏళ్ళు 30 ఏళ్ళు ఇది ఇండస్ట్రియల్ ఏరియా అని, ఇది స్కూల్ జోన్ అని, రైల్వే జోన్ అని ఉండి పర్మిషన్ రాలే. కొత్తగా చేయబోతుడు మొదటిసారి గెలిచిన పిల్లగాడు, నడిలో సగం కరోనా, పిల్లగాని కాదు పెద్దోడే కానీ వారికట్టించింది నడిలో సగం కరోనా. మరి ఏదో తెచ్చిండు, దాన్ని సవరిద్దాం అని సూచన లొల్లి అయితే ఆయనతో రద్దు చేసుకొచ్చాం. ఇప్పటికైనా కానీ అందరి సహకారంతో ఇది చేయాల్సి ఉంటుంది. గౌరవ మున్సిపల్ కమిషనర్ గారు చెప్పినట్టు ఎన్ని ఊళ్ళో కొట్టుకుంటూ పోతాం. మనకు కూడా ఒక బాధ్యత ఉండాలి. అరే ఇది 100 ఫీట్ల రోడ్డు కావాలి, ఇవ్వాలి, లేకపోతే రేపు అవుతుంది, అందుకోసం మనం ఇంకా జరి కట్టుకోవాలనాలి. ఇవాళ ఏమైంది, సరిగ్గా ఈ రోడ్డు పోయి గుల్లపల్లి చౌరస్తా మూల మీద కట్టుకున్న వాళ్ళు 10 పైసలు తప్పే ఉంది. కానీ ఇవాళ మన మున్సిపాలిటీలో ఉన్న ఈ లోపాల వల్ల, అది రద్దు చేయించడం వల్ల 2 పెద్ద బిల్డింగ్లు అక్కడ కట్టుకున్నారు. రేపటి నాడు నేను గులగొట్టాలంటే కోటి రూపాయలు ఇస్తే తప్ప గులగొట్టరాదు. ఎవరు రోడ్డు గులగొట్టే పర్మిషన్ ఇచ్చి కూర్చొని ఎట్లా కూడా కొట్టుతుందో రేపటి నాడు అదే పరిస్థితి గుల్లపల్లి చౌరస్తా మూల మీద కాబోతున్నది. అవి అయితే నేను 100 ఫీట్ల రోడ్డుకు తీసుకొచ్చిన తర్వాత జరిగిందని చెప్పి ఈ సందర్భంగా చెప్తాను. బాధకరం సపోర్ట్లు కొట్టేది కాదు, బాధపరం ఆలోచించాల్సిన విషయం ఇది. ప్రతి పౌరుడు, విద్యావంతులున్నారు, ఇక్కడ ఉద్యోగస్తులున్నారు, రిటైర్ అయిన వాళ్ళు ఉన్నారు, కుల సంఘాల పెద్దలు ఉన్నారు, మాజీ ప్రజాప్రతినిధులు ఉన్నారు. అన్న జాయింట్ కలెక్టర్ ఉన్నాడు, రిటైర్ అయినారు. ఆలోచన చేయాలి.
జగిత్యాల పట్టణం గురించి మీరు మద్దతు ఇవ్వండి, నేను చేస్తాను. ఏదైతే మన దగ్గర నుండి కూడా 80 మంది పేదవాళ్ళు, అది కాపోలు కావచ్చు, మా కుటుంబ సోదరులు కావచ్చు, ఒడ్రి వాళ్ళు కావచ్చు, చాలా మంది కిరాయిలకు ఉండేటోళ్ళకు ఎన్ని ఇళ్ళు వచ్చాయడా? 100 మందికి ఇళ్ళు వచ్చినాయి. వాళ్ళందరూ అక్కడికి పోతున్నారు. వాళ్ళకి బడి కావాలి కదా, దవాఖాన కావాలి కదా, గుడి కావాలి కదా. అక్కడ ఏం చేసారు? 2015లో 500 మంది దొంగ బేస్మెంట్లు కట్టింది. ఓపెన్ చెప్తున్నా, ఎవరు పట్టాలు ఇచ్చిన రోజు లేదు, ఎవడు కట్టిండు లేదు. నీకు అప్పుడే ఓడిపోయినా. అప్పుడున్న అధికారులతో క్రిమినల్ కేసు పెట్టించి కూలగొట్టించారు. అధికారులు కూడా సహకరించారు. టీఆర్ నగర్ ఉన్నది, అది కూడా పేదల కోసం ఇంటర్నవరో కాలంలో ఇచ్చింది. అక్కడ దగ్గర 1900 మంది ఇష్టం వచ్చినట్టు అమ్మితే కేసు నడుస్తుంది. మరి మనం కూడా బాధ్యతగా ఉండాలి. ప్రజాప్రతినిధులు ఇటువంటి వాటిని ఖండించాలి. నేను కూడా ఇంతకుముందే టీఆర్ నగర్ పోయినా, దాని విషయంలో ఎందుకు ఖండిస్తున్నా అంటే అక్కడికి పోతే కూడా ఇదే సమస్య. ఏర్పాటు చేసిన ఖాళీకి మోడీ నడిపోతాయని మాజీ సర్పంచ్ అమ్మ చెప్తుంది. మాజీ సర్పంచ్ అమ్మ నేనంటే బాగా అభిమానం ఆ అక్కకు. మొన్ననే కన్నాపరేషన్ కూడా చేసిన. కాబట్టి ఈ రకంగా ఎన్నో సమస్యలు ఉన్న పట్టణం, దాని ఒక కొలిక్కి తేవాలని మరి యువ మున్సిపల్ కమిషనర్ గారు కొన్ని విషయాలు ఇవాళ చెప్తుంది. మీ మీడియా ద్వారా మీడియా ద్వారా తడి చెత్త పొడి చెత్త విషయాలు కూడా చాలాసార్లు చెప్పినాం. నేను చెప్పినా మా నరేష్ రాజిరెడ్డికి సీన్ ఊరికే ఇదే చెప్తుండని ఆశపడకుండా హరీష్. ఎందుకంటే తడి చెత్త పొడి చెత్త అంతా పోయి కలిసిపోయి ఆడ గుట్ట తయారైపోయి నల్లగుట్ట కాడ అయిపోయింది. ఇప్పుడు పోయి నర్సింగాపూర్ గుట్ట కాడ అవుతుంది. మళ్ళీ వాళ్ళు రానియరు, చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ప్లాస్టిక్ వేరే, తడి చెత్త అంటే అంట్లు, చాపత్త, కొడుగుడు బుర్రలు, చికెన్ మిగిలిందో వేరే ఇవ్వాలి. ఇస్తే అది మురుగుతుంది. ఈ ప్లాస్టిక్ అవన్నీ కూడా వేరే రీసైక్లింగ్ చేస్తాం. లేదంటే చాలా ఇబ్బంది అవుతుంది. మరి ఈనాడు ఈ సందర్భంలో 46 లక్షలతోటి అభివృద్ధి పనులు, రోడ్ అధ్వానం అయిపోయింది. మంచి బీటీ రోడ్ కావచ్చు, పక్క సందులో సీసీ రోడ్ కావచ్చు, మా కులగాని చంద్రయ్య ఇంటికెళ్ళి గంగరాజం ఇంటికాడ అక్కడ ఒక రోడ్డు, ఇవన్నీ కూడా చేయబోతున్నాం. మరి ఇలాంటి సందర్భంలో ఇంతమంది వచ్చి ఆహ్వానించినందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, సమస్యలు అమ్మా అవన్నీ కూడా మీరు కూడా ఒక బాధ్యతగా వంటిల్లికి వెళ్ళి పరిశుభ్రత స్టార్ట్ కావాలని మా ఆర్పి సోదరి మన అందరికి చెప్తుంది. చెప్పినట్టు అందరు చేయాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ.